ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న ఆటో డ్రైవర్లను నిజాంపేట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లపై జీవితం కొనసాగిస్తున్న ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో తమకు చేసిందేమీ లేదన్నారు. గత బీఆర్ఎస్ పరిపాలనలో హైదరాబాద్ లో వోల్వో క్యాబ్లు ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనస్థితికి మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలను గమ్యానికి చేర్చే మొట్టమొదటి వ్యక్తి ఆటో డ్రైవర్ అని, రాత్రనక పగలనక అందుబాటులో ఉండేవాడు ఆటో డ్రైవర్ అని, ఆర్టీసీ బస్సు కానీ ఆపదలో ఉండే అంబులెన్స్ కూడా సమయానికి రాకపోతే ఆటో డ్రైవరే ముందుంటాడని దీనికి రాష్ట్ర ప్రభుత్వం గమనించాలన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అబ్దుల్ పాషా, పోచయ్య, అబ్దుల్, తాడెం మల్లేశం, షాదుల్, చాంద్ పాషా, సాయి, అఫ్సర్, బాబు మియా, బత్తుల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లని అరెస్ట్ చేయమనేది ఇది సరైన పద్ధతి కాదు. ఈ రేవంత్ రెడ్డి గారి హయాంలో జరుగుతున్నది. ఈ 20 ఏళ్ళ ఈ ఆటో నడపడం మొత్తం ఇప్పుడు పోలీస్ స్టేషన్ రాలేదు. మేము ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇలాంటి పొద్దున తీసుకొచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టడము, ఈ అసెంబ్లీ ముట్టడని చెప్పి మనం పెట్టినారు. ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక రోజు నాడు కంపల్సరీ మేము అసెంబ్లీ ముట్టడి చేయడం జరుగుతుంది. ఇది మాకు ఇంత మీరు బాధ పెట్టిస్తున్నందుకు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మాకంటూ సరైన న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో కూడా అంత మించి ఇంకా నాశనంలో ఉన్నాం మేము. కాబట్టి ఇప్పటికైనా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఖబర్దార్ మేము 100% చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి మేము అసెంబ్లీ ముట్టడి చేయడం జరుగుతుంది. ఇది మాత్రం ఫస్ట్గా చెప్తున్నాము. ఇది ఇలా అరెస్ట్ చేయడం అనేది పద్ధతి కాదు. హామీలు ఇచ్చారో మాకు సంవత్సరానికి 12,000 రూపాయలు అని చెప్పారు. అంతైనా 12,000 మేము ఒప్పుకుంటున్నాము. మీరు ఏదో ఒక ఆ మధ్య పెట్టారు, అందరిని పిలిచి మాట్లాడతామని చెప్పారు, పెట్టారు. మళ్ళీ పొన్నం ప్రభాకర్ సార్ కూడా చెప్పారు. అయినా కానీ మళ్ళీ దానికి ఏమి ఇచ్చాడు కూడా మళ్ళీ రిటర్న్ చెప్పలేదు. ఇప్పటికైనా మాపై దయ చూపించి మేము చేసుకుని ఈ కష్టానికి గమనించి మాకు అదేవిధంగా మీరు ఇచ్చే 12,000 రూపాయలు ఇస్తాను ఇవ్వగలరు. మీ హామీ నెరవేర్చుకోరు. ఒకటి ఇంకొకటి మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ లోపలికి రావద్దని చెప్తున్నారు. అది ఎంతవరకు మీ స్వభావం మీకే తెలియాలి. ప్రతి ఒక్కరు ఎన్నో లక్షల మంది ఉన్నాము, బతుకుతున్నాము. హైదరాబాద్లోనే ఉన్నాము, ఇక్కడైనా ఉన్నాము. వాళ్ళైనా డ్రైవర్సే, మేమే డ్రైవర్సే. మేము రౌడీలే మేము కాదు, డ్రైవర్లము. పొద్దుంచి కష్టపడే వాళ్ళు 12 గంటలు 100%. అంబులెన్స్ తర్వాత మేమే.